ఆసక్తి అందరిలో ఉంది. అటు కేంద్రం ఇటు ఆంధ్రప్రదేశ్లో 2 చోట్ల గెలుపు ఎవరిది అన్న టెన్షన్ కలిగిస్తుంది. అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలది. ఇప్పటికే ఏజెంట్లకు ఎన్నికల అధికారులకు ట్రైనింగ్ క్లాసులు చివరి దశకు వచ్చాయి. ఏ అధికారి ఏం చేయాలన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. 5 రోజుల తర్వాత అధికారులు ఆయా జిల్లాలకు వెళ్లి తమకు అప్పగించిన కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందుకోసం ఆయా నియోజకవర్గాల్లో 12 నుంచి 14 టేబుల్ చొప్పున సెట్ చేయనున్నారు. అసెంబ్లీ, లోక్సభకు వేర్వేరుగా టేబుళ్లు ఉంటాయి. ప్రతి రౌండ్ కి 10 నుంచి 15 వేల ఓట్లు లెక్కించి రౌండ్ వారీగా ఫలితాన్ని ప్రకటిస్తారు. ఇలా 18 నుంచి 30 రౌండ్లలో ఫలితాలు వెల్లడవుతాయి. మామూలుగా అయితే మధ్యాహ్నం కల్లా ఫలితాల సరళి తెలుస్తుంది. ఈసారి ఫలితాలు కాస్త ఆలస్యమవుతాయి. ఇందుకు కారణం వీవీప్యాట్ ఓట్ల లెక్కింపే. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్యలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఏ పార్టీలు గెలుస్తాయో తెలిసే ఛాన్స్ ఉంది. అప్పటికే ఫైనల్ రిజల్ట్ రాకపోయినా ఏ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారో తెలిసిపోతుంది. తద్వారా మనం ఓ అంచనాకు వచ్చేయగలం. ఈవీఎంలో ఓట్ల లెక్కింపు పూర్తి కాగానే వెంటనే లాటరీ విధానం ద్వారా 5 వీవీప్యాట్ యంత్రాల్లో స్లిప్లను ఈవీఎంలో పోలైన ఓట్లతో పోల్చి చూస్తారు. అంటే ఈవీఎంలలో ఏ పార్టీ గుర్తుకు ఎన్ని ఓట్లు వచ్చాయో స్లిప్లలో కూడా ఆ పార్టీ గుర్తుకు అన్నే ఓట్లు వచ్చాయా లేదా పోల్చి చూస్తారు. లెక్క సరిపోతే అప్పుడు ఆన్లైన్లో ఫలితాన్ని ఎంటర్ చేస్తారు. తద్వారా అధికారికంగా ఓట్ల ఫలితాన్ని ప్రకటిస్తారు. ఈ మొత్తం ప్రక్రియ మనం చెప్పుకున్నంత తేలిగ్గా అయిపోదు. పూర్తి స్థాయిలో అధికారికంగా ఎవరెవరు గెలిచారో ప్రకటించేసరికి రాత్రి అవ్వడం ఖాయం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.